మా పరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నా అపారమైన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. అనాది కాలంలోనే నీ సంకల్పము చొప్పున ఈ దినాన నువ్వేం మాట్లాడాలని ఉద్దేశించావో వాటన్నిటినీ మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నా అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని అందరినీ బ్రతకనిచ్చినందుకు స్తోత్రాలు. నీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుట కొరకై నిత్యము కృప చూపుతూ మా ఎడల జాలి పడుతున్న దేవుడివై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయనా. నీ స్వరం ద్వారా, నీ వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ మీరు పొందమని, ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా మొదటి యోహాను పత్రిక ధ్యానాలు చేస్తున్నాము. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆత్మ మనందరికీ చక్కగా బోధించి నడిపించబడునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ దగ్గర 11 సెక్షన్లు ఈ ఉపదేశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ రోజున 12వ సెక్షను 2వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు మరి మనం ధ్యానం చేసుకోగలమో అంతవరకు ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి అన్న, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనవలెనో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. చూడండి నాన్న, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. గత కాలంలో మనం మొదటి 2 వచనాలు కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మరి మీకు ఎంతవరకు జ్ఞాపకం ఉందో నాకు తెలీదు. మరొకసారి ఆ వచనాలు 1, 2 వచనాలు కూడా చదువునానా. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. గమనించారా?
పాపము చేయకుండా ఉండడానికి దేవుడు ఈ సంగతులన్నీ కూడా రాయడాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం వినే శబ్దాలన్నిటి ద్వారా మనందరం కూడా పాపము చేయకుండా ఉండాలని ఒక పరిశుద్ధుడు అపోస్తులుడైన యోహాను దేవుని చిత్తములో ఉన్న సంకల్పము ద్వారా మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక పరిశుద్ధుడు తన జీవితం ద్వారా మాదిరిని కనపరచటమే కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనకి తెలియపరచడాన్ని మనం చూడొచ్చు. ఏ మనుషుడైనా పాపము చేయకుండా ఉండాలి అనే తలంపు మన కొరకు దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఈ రోజుల్లో మన కొరకు దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ. ఈ రోజున దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తుంది అనడానికి ఇది చాలా ప్రత్యేకమైన నిదర్శనం. దేవుని దృష్టి మనలను ఒక చిన్న పిల్లల మాదిరిగానే చూస్తుంది. చిన్నపిల్లలుగా చూడడంలో దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుంది అనంటే, ఆయన మరలా సరిచేసి యోగ్యుడిగాను అర్హుడుగాను చేయాలని దేవుని యొక్క సంకల్పం ఉంటుంది అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తములో మనమందరము పాపము చేయకుండా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పము, లేకపోతే దేవుని యొక్క చిత్తమై ఉంది. కనుక ఈరోజు మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు కంటిన్యూ చేయనా? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఎవడైనను పాపము చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు మనకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పాపములు ఒక మనిషి గురించి కాదండి, సర్వలోకం మొత్తానికి మనకంటూ ఒక ఉత్తరవాది ఉన్నాడు అని పరిశుద్ధుడైన దేవుడు చెప్పడాన్ని మనం చూడొచ్చు. గమనించారా? సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ మానవ జీవితంలో మనందరం గ్రహించవలసింది ఏంటి అనంటే, దేవుని యొక్క సంకల్పాన్ని పాపము చేయకుండా ఉండాలి. అందుకొరకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఉత్తరవాదిగా, అంటే మన తరపున న్యాయాధిపతిగా జీవము గల దేవుడు తన కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, పాపములను వాటి బలమంతటి నుండి విడిపించుటకు ఒక శాంతికరమైనటువంటి దేవుడు మనకున్నాడు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు యొద్దకు రావడం అనంటే మనం గ్రహించలేని ఒక మోసాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనందరం, అంటే క్రైస్తవులు ఎలా మోసగించబడతారో, లేకపోతే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఎలా మోసగించబడతారో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా చాలామంది క్రైస్తవుల్లో మనం అసలు రక్షించబడ్డామా లేదా, మనకు దేవుడు రక్షణ విషయంలో స్థిర నిశ్చయత మనకు కలిగి ఉన్నామా లేదా అనే విషయాలు
ఇప్పుడు ఈ లేఖనాలు వినటం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకటి, మనలను మనం ఎలా మోసపరుచుకుంటున్నామనేది తెలుస్తుంది. రెండవది, మనం అసలు రక్షించబడ్డామా లేదా, అంటే రక్షణ యొక్క స్థిర నిశ్చయిత మన జీవితంలో ఎంతవరకు ఉంది అనేదాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు మోసపోయేది ఇక్కడే. అందుకనే యోహాను మొదటి పత్రిక 5 అధ్యాయాల అంతా కూడా యోహాను ఎలా చెప్తాడంటే, నువ్వు అయితే వెలుగువైన ఉండు లేదా చీకటివైనా అవుతావు అనే సత్యాన్ని చెబుతూ ఉంటాడు. ఈరోజు మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. చాలామంది సేవకులు ఏమనుకుంటున్నారంటే, అనేక మందికి అన్యజనులకు సువార్త ప్రకటించాలి, మంచిదే, నేను దాన్ని తప్పు అంటలేదు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, అందరికంటే ఎక్కువగా మోసపోయేది ఎవరు అంటే క్రైస్తవులే. ఎందుకు, ఎలా మోసపోతున్నారు అనేదే ఇక్కడ యోహాను స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యోహాను చెప్పేటువంటి ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా మన జీవితంలో అసలు భక్తి ఉందా లేదా, ఉంటే ఎలా ఉన్నామో అనేదాన్ని చక్కగా పరిశీలించుకోవడానికి వీలుగా ఈ లేఖనాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి యోహాను పత్రిక అంతా కూడా మనము ఎలాంటి భక్తి గలవారమై ఉన్నామో చక్కగా ఒక్క మాటలో చెప్పేయగలదు. ఇప్పుడు చూడండి, మనందరం కూడా భ్రమపరచబడేటువంటి క్రైస్తవులు ఎక్కువ. చాలామంది క్రైస్తవ జీవితంలో నేను బాగున్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను రక్షించబడ్డాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను ప్రతి వారం గుడికి వెళ్తున్నాను అని అనుకునే ప్రజలు చాలామంది ఎక్కువ. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించే అపోస్తులుడైన యోహాను చెప్పడాన్ని మనందరం చూడొచ్చు. ఏమని చెప్తున్నాడు? మొదట ఈ 2వ అధ్యాయం ప్రారంభంలో మనందరం పాపము లేనివారుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. మనందరికీ ఒక ఉత్తరవాది ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అంతేకాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడని చెబుతూ ఇక్కడ 3వ వచనంలోకి వచ్చేవాటికి ఎక్కడ మోసం జరుగుతుందో, ఎక్కడ శత్రువు ఎలా పనిచేస్తున్నాడో ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, పాపము మనలను భ్రమపరుస్తుంది అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనమా 11, 12 చూడనానా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము పాపం మనలను భ్రమపరచును అని రాయబడి ఉంటుంది. చూడండి అన్నమాట. దొరికిందా నాన్న? అమ్మా, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె. ఎన్నో వచనం? 13వ వచనం. మీ హృదయములను కఠినపరచుకొనకూడని, మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. చూసారా, పాపమంట ఒక మనిషిని భ్రమపరుస్తుంది అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఈ రోజున మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనలో ఉన్న పాపం మనల్ని భ్రమపరుస్తూ ఉంటుంది. అంతేకాదు మన మనస్సాక్షి కూడా మనలను భ్రమపరుస్తూ ఉంటుంది. చూడండి, మన ఆలోచనలు, మన మనస్సాక్షి, తర్వాత మన పాపం, ఈ రెండు మనలను భ్రమపరచుతూ, చూడండి మన హృదయం ఏమని చెప్తుందంటే, నువ్వు ఖచ్చితంగా అవిశ్వాసివి అని చెప్తుంది. మన మనసులో ఏమనుకుంటామో తెలుసా? లేదు నేను అవిశ్వాసిని కాదు, నేను చాలా మంచి విశ్వాసం కలిగిన వాడను అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ యోహాను ఇలాంటి భ్రమ కలిగించేటువంటి విషయాల్లో
యోహాను దేవుని ఆత్మ ద్వారా బట్టబయలు చేయడాన్ని మనం చూడొచ్చు. ఈరోజు ఈ లేఖనాలు వినటం వలన మనం ఎక్కడ భ్రమపరచబడుతున్నాం, ఎక్కడ దేవుని సముఖంలో మోసగించబడుతున్నాం అనేదాన్ని మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాక్యాన్ని వినటం వలన మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ విషయంలో స్థిర నిశ్చయిత కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తాం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు మనం గనక చదువుకోగలిగితే ఈ వాక్య ధ్యానాల వల్ల మన జీవితంలో కలిగే మార్పు ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ స్థిర నిశ్చయిత కలిగిన వారిగా మనం జీవిస్తున్నామో లేదో మనలను మనం విమర్శించుకోవచ్చు. గమనిస్తున్నారా? ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రార్థనకు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క రక్షణ విషయంలో స్థిర నిశ్చయిత అనేది ఉండదండి. ఎందుకనంటే వాళ్ళు నమ్మినటువంటి విశ్వాసం ఎలాంటిదో వాళ్ళ జీవితాలకు వాళ్ళకి అర్థం కాకుండా దినాలు సమయాలు గడిపేస్తూ ఉంటాం. అందుకనే పాపం అనేది భ్రమపరుస్తుంది అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. మీ హృదయములను కఠినపరుచుకొనుకుడని ఆయన చెప్పెను గనక అని ప్రారంభించాడు. హృదయాలు ఎక్కడ కఠినపరచబడతాయి అనంటే పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడతాయి అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. కఠినత్వం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే పాపము మనలను భ్రమపరుస్తుంది అంటే మనం ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా ఆలోచించాలో చూడండి. ఈ రోజుల్లో మనం వినే శబ్దాలు, చూచే చూపు, మాట్లాడే మాట గురించిన ఆలోచనలు మన జీవితంలో ఎక్కడా కూడా శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఉండవు. గమనించారా? పాపము ఎలా పనిచేస్తుందంటే మొట్టమొదట మాటల ద్వారానే పనిచేస్తుంది. ఈ మాటలు దేనికి భిన్నమైన మాటల ద్వారా పనిచేస్తుందో తెలిసినా, అక్షరాల దేవుడు నీతో మాట్లాడిన మాటకు భిన్నమైన ఆలోచన చేత నీ మనస్సాక్షిని మోసం చేస్తూ మాట్లాడే మాటలు. చూడండి, మనకి దుర్బోధకుల గురించి ఇక్కడ ఒక మాట మీరు చదివినట్లయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ 2వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం మళ్ళీ చదువున్నారా? 3వ వచనం 6వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఆయనను ఎరిగి ఉన్నారని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చూడండి, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. గమనిస్తున్నారా? అంటే ఇక్కడ 3వ వచనంలో మనం గమనించేటప్పుడు ఆయనను ఎరిగి ఉన్నాము కన్ఫామ్గా చెప్పుకుంటున్నారు అందరూ. ఎలా ఎరిగి ఉన్నావు? ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ మనందరం ఆలోచించవలసింది ఏంటంటే, ఆయనను ఎరిగి ఉన్నాము అనేటువంటి విషయాలు కనుక మనం చూస్తే వినడం ద్వారా ఎరిగి ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదండి. నేనేమంటానంటే అపవాది కూడా యేసయ్యను గురించి తెలుసండి. ఎరిగి ఉండటం అంటే తెలుసుకొని ఉండటం అనేది ప్రాముఖ్యం కాదు. ఇక్కడ మనందరికీ కూడా యేసుక్రీస్తు ఎవరంటే పాపుల రక్షకుడని మనందరికీ తెలుసు. తెలుసుకొని ఉండటం గొప్ప విషయం కాదు. ఏమంటే రాయప్ప గారు, అర్థమవుతుందంటారా? తెలుసుకొని ఉండటం గొప్ప విషయం కాదు. అంటే సాతానుకు తెలియదండి యేసు ప్రభు దేవుడని తెలుసు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, తెలిసిన దేవునికి విధేయతతో లోబడాలి. ఈరోజు మనందరం కూడా గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, తెలుసుకోవడం విశేషం కాదు, కానీ తెలుసుకున్న మనము ఆ దేవుని మాటకి విధేయత చూపించాలి. గమనించారా? విధేయత చూపించడం గురించిన ఆలోచన ఎవరికి ఉండదు. వింటారు, యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసు, ఆయన పరిశుద్ధుడని తెలుసు.
ఆయన నీతిమంతుడని తెలుసు. కానీ ఇక్కడ మనం మోసగించబడేది ఎక్కడంటే తెలిసి ఉండడాన్ని బట్టి మోసగించబడుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏంటంటే మీరు చెప్పుకుంటున్నారు అని 3వ వచనంలో మాట్లాడుతూ 6వ వచనంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. అంటే చెప్పుకుంటున్నామన్న సంగతి మనకు తెలుసు, ఎలా చెప్పుకుంటున్నామో కూడా, దేని గురించి మాట్లాడుకుంటున్నామో కూడా తెలుసు మనకి. అంటే మనకి తెలియంది కాదు, అంటే ఇక్కడ మోసగించబడుతున్నట్టు మనకు తెలుసు అనే సత్యాన్ని మనం చూడొచ్చు. లేకపోతే భ్రమపరచబడుతున్నాం అనే సంగతి మనకి తెలుసు, మనకి గ్రహింపు కావాలి. ఇక్కడ 6వ వచనం కూడా మనం చూస్తే దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనవలెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు తెలుసుకొనుచున్న ఆయన యందు ఉన్నామా లేదా, మనం భ్రమపరచబడుతున్నామా లేదా, మన మనస్సాక్షికి పూర్తిగా తెలుసు. ఇక్కడ ఏ మనుషుడు తప్పించుకోవడానికి వీలు లేదండి. ఏ మనుషుడు అయ్యా నాకు అర్థం కాలేదు అని తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకో తెలిసినా, నీ మనస్సాక్షికి తెలుసు అని వాక్యం చెప్తుంది. నువ్వు రక్షణ యొక్క నిశ్చయత నీకు ఉందో లేదో తెలుసు దేవుని యొక్క వాక్యానికి. అందుకనే యోహాను ఈ మొదటి పత్రిక అంతా కూడా మనం చూస్తే, నువ్వు అసలు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా, ఖచ్చితంగా నీ మనస్సాక్షికి కరెక్ట్గా గ్రహింపునిచ్చేటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఈ రోజుల్లో మనందరం చెప్పుకుంటున్నాం, నేను క్రైస్తవుని, నేను ప్రభుని నమ్మాను, నేను విశ్వాసం కలిగిన వాడిని, నేను రక్షించబడ్డానని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనలను మనం పరీక్షించుకోవడం చూసుకున్నప్పుడు సత్యము మనకు అర్థమవుతుంది. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్తలో రాసేటప్పుడు, మొదటి యోహాను పత్రిక రాసింది యోహానే, యోహాను సువార్త కూడా రాసింది యోహానే. యోహాను తన సువార్తను రాసేటప్పుడు ఒక కన్ఫర్మేషన్ని చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఆ మాటలు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండానా? యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండానా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని, చూడండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, చూడండి, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. అర్థమైందండి? ఏమో నాకు తెలియదు, ఏమర్థమవుద్దో కూడా నాకు తెలియదు. మరలా చదవండానా? యేసు దేవుని కుమారుడైన, ఇప్పుడు చూడండి, మరలా వినండి జాగ్రత్తగా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, క్రీస్తు అను మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును, చూడండి, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఈ లేఖనాలన్నీ కూడా రాయబడ్డాయి. ఇప్పుడు యోహాను సువార్త రాసేటప్పుడు యోహాను ఏమని చెప్తున్నాడు అనంటే, యేసు దేవుని కుమారుడని, ఆయన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, ఆయన నామమందు జీవము పొందినట్లు ఈ లేఖనాలు రాయబడ్డాయి. ఇప్పుడు ఈ లేఖనం విన్నప్పుడు నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా నువ్వు తెలుసుకునేటప్పుడు, నువ్వు నీ జీవితంలో, మన జీవితంలో జీవం ఉందా జీవం లేదా అనే విషయాలు ఈ లేఖనాలు చూసినప్పుడు తెలిసిపోతుందంట. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, లేఖనము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో జీవము కలిగి ఉన్నావా జీవము లేకుండా ఉన్నావా? నీ మనస్సాక్షి నిన్ను మోసం చేస్తుందా, నిన్ను మోసం చేయట్లేదా? నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఇప్పుడు లేఖనం చూస్తున్నప్పుడల్లా నీలో జీవముందో మరణముందో ఖచ్చితంగా నీకు తెలిసిపోద్దని వాక్యం చెప్తుంది. అలా తెలుసుకోవడానికంట యోహాను
ఈ లేఖనాలన్నీ కూడా రాస్తున్నాడు అని చెబుతున్నాడండి. ఈ మాట ఎంతవరకు మన హృదయాలకు అర్థమవుద్దో నాకు తెలీదు. అంటే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడల్లా మనము జీవానికి సంబంధించినటువంటి బిడ్డలుగా ఎదుగుతున్నామా, లేకపోతే మరణానికి సంబంధించినటువంటి బిడ్డలుగా ఎదుగుతున్నామా అనే విషయాలు చాలా పక్కగా మనకి రుజువుగా చెప్పబడుతున్నాయి అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎంతవరకు గుర్తుపడతారో నాకు తెలియదు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు జీవము అని రాయబడింది. నువ్వు నమ్మిక ఉంచినట్లు ఎలా రుజువవుతుంది? నువ్వు జీవాన్ని కలిగి ఉన్నావు అనటానికి నీవు ఎలా రుజువు చేసుకోగలుగుతావు? ఈ రోజుల్లో ఆలోచించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనం చదువునానా. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు మా దగ్గర లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? ఆయన నామము ధరించబడిన వాళ్ళు దైవ సేవకులు, అపోస్తులు. ఆయన నామాన్ని ధరించుకున్నప్పుడు, నువ్వు నమ్మగలిగినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ స్థితిగతులన్నిటినీ మార్చివేస్తుంది. ఈ రోజున నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగింది, విశ్వాసము ద్వారా లోకమును జయ జీవితంలో నీ జీవితాన్ని నడిపించగలిగింది సమస్తం కూడా నువ్వు నమ్మినప్పుడే. ఒక జీవం మనిషిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దో తెలిసిన? నూతన పరచబడతాయి. అంటే ఏ లోపం ఉందో ఆ లోపం సరిచేయబడుతుంది. ఏ బలహీనతలో నువ్వు ఉన్నావో అది సరిచేయబడుతుంది. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, ఈ రోజున వాక్యం వెల్లడైనప్పుడు సరిచేయబడుతుందండి? నీ హృదయం సరి చేసుకునే స్థితిలో ఉందా? మోసపరుచుకుంటున్నావా? నీకు అర్థం కాదు. నువ్వు భ్రమపరచుబడి నడిపించబడుతున్నావా? నీకు అర్థం కాదు. నీకు అర్థం కాదు గనుకనే సంఘంలో దైవ సేవకులను దేవుడు పెట్టాడు. దైవజనులను పెట్టి దేవుడు నీతో మరలా మాట్లాడుతూ నువ్వు ఉన్న స్థితిలోనే ఉండటం దేవునికి ఇష్టం లేక నీ అవిటితనం నుండి బయటపడడానికి దైవజనుల ద్వారా మరలా దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి? నిత్య జీవము కలిగిన మాట నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటారు, ఏంటండి అంత సౌండు? ఈ స్వరానికి ఉన్న బలం ఏంటో తెలుసునా? నువ్వు నమ్మగలిగేవా? నీ స్థితిగతులను మార్చగలిగింది. ఎక్కడ ఏ అవయవం ఏ తలంపు మృతమైపోయిందో, దేవుని చిత్తం జరిగించకుండా మృతమైపోయిందో దానిలోకి జీవాన్ని తీసుకొచ్చి నిన్ను బ్రతికింప చేసేది. ప్రార్థనా జీవితం లేదా? అది నీకు ఇచ్చేది. విశ్వాసం లేదా? దేవుని మీద లేకపోతున్నావా? ఆధారపడేటట్టు చేసేది ఆ జీవం. ఈ రోజున యోహాను ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నమ్మిక ఉంచావు గనుక ఆ జీవాన్ని గురించి ఈ లేఖనాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఆ జీవపు వెలుగు నీ దగ్గర వాక్యపు వెలుగు ప్రకాశించినప్పుడు మన జీవితంలో ఉన్న సమస్త చీకటి బట్టబయలు చేయబడుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమ మనల్ని వెతుకుతూ ఆయన అనేది ఏంటంటే, నానా మీరు చీకట్లో ఉన్నారు, మిమ్మల్ని వెలుగు సంబంధులుగా చేస్తాను రమ్మని పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారండి. ఉద్యోగాల్లో ఒకళ్ళు, ఏమండి పండగలకి ఊళ్ళు వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు, చావులకి వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు. నీకు నిత్య జీవాన్ని ఇచ్చే వారిని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఒకళ్ళకేమో భయం, నేను
నా కుటుంబం ఎలా బ్రతుకుతామో భయం. బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులు ఎంత దారుణంగా మోసగించబడుతున్నారంటే ఏమోనండి. ఈ రోజుల్లో దేవుని ఆత్మ దర్శిస్తున్న కాలాలు. నిజంగా పరిశుద్ధులు కొనిపోబడ్డానికి ఇష్టపడుతున్న దినాలు. పరిశుద్ధులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు. యాత్రను ముగించుకొని త్వరగా వెళ్ళిపోవాలని చూసేటువంటి దినాలు. ఎందుకో తెలిసిన, విశ్వాసము కలిగినటువంటి బిడ్డలను చూసేటువంటి తరాలు కాదు. విశ్వాసం కలిగినటువంటి పిల్లలను చూసేటువంటి తరం కాదు. మీరు నిజంగా గ్రహించండి. వాక్యాన్ని వినే ప్రజలు ఉన్నారు, కానీ వాక్య ప్రకారంగా నడిపించబడేటువంటి ప్రజలు లేరు. వాక్యానికి విధేయత చూపించేటువంటి పిల్లలు లేరు. వాక్యము చెప్పినట్టుగా ఆలోచించి ఇవి నా కొరకు జీవపు మాటలు, దేవుడు తన సేవకుని నోట నుండి నాతో మాట్లాడుతున్న జీవపు మాటలు, నేను దీనిని నమ్మాలి, ఈ మాటలు యందు విశ్వాసం ఉంచాలి, ఈ మాటలు నాకు నిత్య జీవాన్ని ఇస్తాయి, మరణము లేని జీవితాన్ని ఇస్తుంది అని నమ్మి ఆ వాక్య ప్రకారంగా జీవించాలని విధేయత చూపించే వాళ్ళు లేరు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్వనీతి వాళ్ళది. ఎలా ఉన్నారంటే తన్ను తానే మోసపరుచుకుంటున్నారు. నేను ఇలాగున్నా దేవుడు నన్ను కనికరిస్తాడులే. మరి వాక్యం ఎందుకండి? దేవుడు నీతో మాట్లాడిన విషయాలకు నీకు సంబంధం లేదా అండి? ఈ రోజుల్లో సంఘాల్లో యవన బిడ్డలైనా, వృద్ధులైనా, పురుషులైనా ఎవరిని పరీక్షించినా మనకి కనపడేది ఏంటో తెలిసినా, వాక్యం వినగలిగే పిల్లలు ఉన్నారు, కానీ వాక్యానికి విధేయత చూపించి లోబడి వాక్య ప్రకారంగా అప్పగించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు నీ జానడ పొట్టకి ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, ఉద్యోగం సెలవు పెట్టి ఊరు వెళ్ళడానికి మనసు ఒప్పదు, కానీ దేవుని మందిరాన్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు వస్తుంది. ఉపదేశాన్ని దేవుని సని ఏ వాక్యము నీకు జీవాన్ని ఇస్తుందో ఆ వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు దర్జాగా ఆరాధనని, ఆదివారాన్ని, పునరుద్ధాన దినాన్ని విడిచిపెట్టి చక్కగా వెళ్ళబుద్ధి అవుతుంది. నేను చెప్పేది జ్ఞానంగా అర్థం చేసుకోండి. కానీ ఉద్యోగం సెలవు పెట్టుకోవడానికి మాత్రం ఇష్టపడరు. కారణం ఏంటో తెలిసినా, నీ జానడ పొట్ట కోసం నువ్వు ఎంత త్యాగమైనా చేస్తావు. అంతేనా కృపరాజ్? నీ యజమానుడు జీతం ఇచ్చేవాడు ఈరోజు తప్పనిసరిగా నువ్వు రావాలని వార్నింగ్ ఇస్తే డ్యూటీ అవసరమైతే మందిరాన్ని మానుకొని వెళ్తావు కదా కృపరాజ్. నీకు వారంలో శనివారం, బుధవారం నియమకోటాలు కాదా? కాదు. నీకు ఆదివారం ఒక్కటే, కుదిరితే వస్తావు, లేకపోతే లేదు. జాగ్రత్త. నీకు నచ్చిన కొలత కొలుసుకొని కష్టపడమాకండి. అందుకనే మొదటి యోహాను పత్రికలో ఏమంటాడంటే, మీకు తెలుసు, ఆజ్ఞలన్నీ తెలుసు, కానీ దాన్ని గైకొని వెంబడించాలి. ఇక్కడ యోహాను చెప్పేటువంటి విషయాలు చాలా భయానకమైనటువంటి విషయాలు. ఇప్పుడు మనందరం చదువుతున్నాం కదా, ఎక్కడ చదివానా? ఇప్పుడు రెఫరెన్స్ ఏం చదివాం? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా నాన్న? అందుకనే పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు పాపం వలన వచ్చేటువంటి భ్రమ ఎలాగుంటుంది అనేది మనందరం కూడా ఖచ్చితంగా చూడాలి. లేకపోతే మనం ఎంత నష్టపోతున్నాం అనేది కూడా తెలియదండి. చూడండి నాన్న, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి నాన్న. ఎఫెసీ పత్రిక మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు. చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలు. చూడండి, నిన్ను నన్ను మోసం చేసేది ఏంటో తెలిసిన, వాక్యం తెలిసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత వాక్యానికి విధేయత చూపించకుండా మన ఇష్ట ప్రకారంగా, మన ఆశల ప్రకారంగా నడిపించబడతా ఉంటాం. తెలుసా అండి? నిన్న ఒక వార్తల్లో, న్యూస్లో చూపించాడు ఒక సంఘటన.
రకరకాల రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక వ్యాపారవేత్త 70,000 రూపాయలని సంచిలో పెట్టుకొని వెళ్తూ ఉంటే గమనించి దారి మధ్యలో ఒంటరిగా ఉంటాం చూసి అతన్ని కొట్టి ఆ 70,000 రూపాయలు తీసుకొని పారిపోతున్నాడట. ఆ గ్రామస్తులందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి పట్టుకొని అతన్ని కొట్టి అతని దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయని తీయటం మొదలు పెడితే ఇంకా డబ్బులు, ఇంకా వెండి బంగారాలు, చైన్లు, చెవుదుద్దులు అవన్నీ దొరికినాయి అంటండి. చూసారా మీరు? అవన్నీ దొరికినాయి అంటండి. ఎక్కడైనా అంటే దారిలో పోయే వాళ్ళని కొట్టి లాక్కుంటున్నారంటండి. ఇలాంటి వార్త విన్నప్పుడు నువ్వు వెండి బంగారం పెట్టుకోవాలన్నా, డబ్బులు తీసుకెళ్ళాలన్నా భయపడతావు కదా? భయపడతాం కదా? ఖచ్చితంగా భయపడతావు. కానీ దేవుడు తన వాక్యం చెప్పేటప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడాలంటే నువ్వు ఎలాగుండాలి అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒప్పుకుంటావండి? నీ శరీరం ఒక ప్రతిష్ఠ కలిగి దేవుని చిత్తం చేయడానికి నాజీరు చేయబడాలని దేవుడు మాట్లాడితే ఒప్పుకుంటారండి? సజీవ యాగముగా మన శరీరములను దేవుని కొరకు సమర్పించుకోమంటే ఒప్పుకుంటారండి? మనుషులకి, పరిస్థితులకి భయపడే జీవితాన్ని కలిగి ఉంటారు, కానీ దేవుని చిత్తం చేయటానికి ఏమాత్రం కూడా భయపడరు. నేనేం మాట్లాడతానండి? ఏమండి, నిన్న కూడా నేను చాలా బుక్స్ కొనుక్కొచ్చాను. ఒక్క బిడ్డన్న మన దగ్గర ఎదుగుతున్న పిల్లలు, ఒక్క బిడ్డన్న నేను ఒక బుక్ చదివానయ్యా, ఇదిగో విశ్వాసం పుస్తకం నేను కంప్లీట్ చేశానని చెప్పిన వాళ్ళు ఉన్నారంటే ఒక్కళ్ళన్నా? ఒక్కళ్ళు కూడా లేరండి. ఎందుకో తెలిసిన? తీరిక ఉండదండి. తీరిక ఉండదు. ఒకడు లోకమంతా సంపాదించుకోవడానికి కష్టపడతాడేమో కానీ తన ఆత్మను రక్షించుకోవడానికి మాత్రం కష్టపడ్డావు. గమనించారా? ఒక యవనస్తుడు అంటాడు, తన తల్లికి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు అవసరమైతే ఇచ్చేస్తాను, నెల నెల నేను ఇస్తున్నాను, ఈ మధ్య ఇవ్వట్లేదు, ఇస్తాను, 20,000 రూపాయలు ఇవ్వడానికి, తల్లికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నీ ఆత్మను రక్షించుకోవడానికి ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నావా? నమ్మకంగా 10 రోజులు నమ్మకం ఉండారు, 15 రోజులు తర్వాత ఇక నమ్మకత్వాన్ని మర్చిపోతారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఒక మనిషిని దర్శిస్తున్నప్పుడు యోహాన్ ఏమంటాడు తెలిసినే? అయ్యా, వాక్యము నమ్మి నీకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లేఖనాలు రాయబడ్డాయి. ఏ వాక్యాన్ని నమ్మి దానికి విధేయత చూపించకుండా ఉంటావో నువ్వు జీవాన్ని కోల్పోతున్నావు అనేటువంటి సంగతిని గుర్తుపట్టగలుగుతావా? భయం ఉంటుందండి. ప్రతి లేఖనము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతి మాట ద్వారా ఒక జీవాన్ని సంపాదించుకుంటున్నాను. మరణము లేని జీవితాన్ని ఇచ్చే ఒక నిత్య జీవపు మాటలు నేను ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా నేను రాసుకొని దానిని ధ్యానం చేసి దాని ప్రకారంగా నన్ను నేను అప్పగించుకుంటాననే మనుషులు ఉన్నారండి. రాయపు గారు అలా ఎదుగుతున్నారా? పాటలు పాడటానికి సంఘాలకు వెళ్ళడం కాదండి. సంఘాలకు వెళ్ళడం కాదు, కూలికి ఒకడు బోధించినట్టుగా బోధించడం కాదు. భయపడే జీవితాలు లేవండి. యోహాను పత్రిక ధ్యానం చేస్తుంటే చెప్పడానికి భయపడుతున్నాను, నేను గడగడ వణికిపోతున్నాను. నేనేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లా. యోహాను పచ్చిగా మాట్లాడుతున్నాడు. గమనించారా? ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:22 మనం ఏం చదువుతున్నాం? మీ మునుపటి ఆశలు అవి మోసం చేసేవి. ఎప్పుడు నిన్ను మోసం చేస్తాయో తెలిసిన? నీవు దేవుని యొక్క వాక్యము వెల్లడైన వెంటనే దానికి ప్రకారంగా నిన్ను నువ్వు అప్పగించుకోకుండా, ఆ మాటను నమ్మకుండా నిన్ను నువ్వు మోసగించుకొని నీ ఆశల ప్రకారం నడిపించబడుతున్నావు. భయపడుతున్నావా? ఏం భయపడే జీవితం అసలు ఏం? లోక పద్ధతుల్లో ఇంకా చూడండి, ఇప్పుడు కరోనా మరలా చైనా దేశంలో మరలా సెకండ్ వేరియంట్ కరోనా వస్తుందని చెప్పి తెలియగానే ఒక్కొక్కళ్ళ గుండెల్లో భయపడుతున్నారండి. భయపడుతున్నారు. నేను చెప్తున్నాను,
వాక్యంలో ఉన్న జీవం నీలోకి లేకపోతే నువ్వు భయపడే జీవితం నేర్చుకో. పరిశుద్ధులు ఉపదేశం చేస్తున్నప్పుడు ప్రతి ఉపదేశం, ప్రతి వాక్యం నాకు జీవాన్ని ఇచ్చేదనే ఆలోచన ఉందండి. ఎంతకాలం మూర్ఖంగా ఉంటారు? ఎంతకాలం నేను ఒక బిడ్డను చూసి నా బిడ్డ దేవుని వాక్యం వెల్లడైన వెంటనే నమ్మి అప్పగించుకొని బ్రతికిద్దనే సాక్ష్యం నేను చెప్పగలనండి? అలా చెప్పగలిగినటువంటి బిడ్డలు ఉన్నారా? దుఃఖము కన్నీళ్ళు తప్ప ఏమీ లేవండి. బిడ్డలారా జాగ్రత్త, ఒక దినం రాబోతుంది. ఆ రోజున దేవుని సన్నిధిలో ఏం లెక్క చెప్తావు? నేను విన్నానయ్యా, నాకు తెలుసయ్యా అంటే నీకు దేవుని రాజ్యం ఏమి ఉండదు. అవిశ్వాసుల గుంపులో, దుర్బోధకుల గుంపులో మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాను, నాకు తెలుసు అని చెప్పుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. విన్నటువంటి వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్య ప్రకారంగా అప్పగించుకునేటువంటి జీవితం కావాలా? ఈ రోజున అలాంటి జీవితాలు ఉన్నాయండి? ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా? ఒక దైవజనుడు ఎందుకు ప్రసవేదంతో మాట్లాడతాడో తెలిసిద్దంటారండి? తెలియదండి. చదవండి రోమపత్రిక 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. పౌలు ఏమంటాడో చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 11వ వచనం చదువునానా? ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. చూసారా? దాని చేత నన్ను చంపెను. గమనిస్తున్నారా నాన్న? దేనిని హేతువు చేసుకుంటుంది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు పాప నియమాన్ని తెలియజేస్తుంది, కానీ పాప నియమం నుండి నిన్ను ఎన్నడూ విడిపించలేదు. పౌలు చెప్తున్నాడు, అయ్యా పాప నియమం నుండి నన్ను ఎన్నడూ ఏది కూడా విడిపించలేదు. పాపం అంటే ఏంటో తెలిసింది, తెలియటం వల్ల నీకు ఉపయోగం లేదు. ఈ రోజున సాతాను కూడా దేవుని గురించి అన్నీ తెలుసు, లేఖనాలు అన్నీ తెలుసు, కానీ లేఖనములు తెలియటం వల్ల ప్రయోజనం ఏమి లేదే. ఆజ్ఞ తెలియటం వలన నీకు ఏం ప్రయోజనం లేదే. ఆ ఆజ్ఞకు అప్పగించుకొని బ్రతకటం వల్ల నీకు ప్రయోజనం. ఆ ఆజ్ఞను అనుసరించి నడవటం వలన నీకు జీవం అనుగ్రహించబడుతుంది. ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? ఆజ్ఞతో కూడినటువంటి స్వార్థను చదివేవాళ్ళు ఉన్నారండి? ఏమోనండి, ఈ రోజుల్లో పరిశుద్ధులు బాధపడడం తప్ప ఏం మిగలట్లేదండి. చూడండి, మూలవాక్యంలోకి వెళదాం. చూడండి, చదువునాన్న 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం చదువునాన్న 3వ వచనం నుంచి చదువునాన్న. మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఇప్పుడు దేని వలన నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావని తెలుసుకుంటున్నావు? వినటం వలన, ఆజ్ఞను గైకొనటం వలన. ఇక్కడ యోహాను చెప్పే విషయాలను బట్టి మనం చూస్తే ఎక్కడా కూడా మనం ఉపదేశంలో ఉన్న సత్యాన్ని బట్టి ఆజ్ఞలు గైకొనకుండా దేవుడు నాకు తెలుసు అని చెప్పుకోవటం ఎంత వృధా అంటే మనలను మనమే మోసపరుచుకుంటున్నాం అనే సంగతి గుర్తుపట్టాలి. గుర్తుపడతారండి? ఏమో గుర్తుపట్టే అంత ఆలోచన మన జీవితంలో ఉంటుందంటానండి? భయపడేటువంటి జీవితం ఉందండి? ఒకవేళ అలా గనుక గుర్తుపట్టకపోతే నేను ఆజ్ఞను గైకొనటం లేదు కాబట్టి ఖచ్చితంగా నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, నా కొరకు దేవుడు ప్రాణం పెడితే ఆయన్ను కూడా అబద్ధికునిగా చేస్తాననే భయం ఉందండి? జస్ట్ వింటా వెళ్ళిపోతావు అంతే, అంతవరకే. యోహాను ఆ మాట చెప్తున్నప్పుడు నా ప్రాణం ఎంతగానో ఆలోచించానండి, భయం వేసిందండి. నేను చెప్పి రాసే మాటలన్నీ నువ్వు నమ్మితే నిత్య జీవాన్ని ఇస్తాయని, జీవం కలిగిన మాటలు నేను రాస్తున్నానని రాశాడండి. ఈ రోజున చదువుతున్నావు, వింటున్నావు, నీకు తెలుసు, కానీ
దానికి సంబంధించినటువంటి క్రియలు, ఆజ్ఞలను అనుసరించేటువంటి క్రియలు ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ, ఏ స్వరం పడితే ఆ స్వరం వింటాం, ఏ గుంపులో పడితే ఆ గుంపులో తిరగటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, నీకు నచ్చిన నిర్ణయాన్ని, నీ నిర్ణయం వెనక మోసం ఉందని, నీ ఆశ వెనక మోసం ఉందని ఎఫెసీ పత్రిక 4:22 చదువుతున్నాం కదా. దేవుని వాక్యం చదివినా కూడా నీ ఆశ వెనక మోసం ఉందన్న సంగతి తెలిసినా కూడా నీకు భయం లేదంటే మనలను మనం ఎలా మోసపరుచుకుంటున్నామో ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు భయం వేయట్లేదండి. ఎందుకు యోహాను అంత కఠినంగా చెప్పాలి? ఎందుకు పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి యోహాను? లేఖనాలు సంఘాలకి ఎలా బోధిస్తున్నారో, పరిశుద్ధులు అపోస్తులు ఏ విషయాలు బోధిస్తున్నారో చూసేవాళ్ళు లేరండి. సంఘానికి తీయటి మాటలు చెప్పి నువ్వు ఎలాగున్నా పర్లేదు. ఇప్పుడు ఒక దుర్బోధన నువ్వు ఎలా గుర్తుపడతావు? దుర్బోధన ఎలా గుర్తుపడతావు తెలిసిన? నేను యేసు ప్రభుని నమ్మానండి అని చెప్పినోడు నీకేం చెప్తాడు తెలిసిన? నువ్వు ఎలాగున్నా పర్లేదు, నిదానంగా మారు, నిదానంగా చూద్దాం, నెమ్మదిగా కుదిరితే భక్తి చేయి, లేకపోతే చేయమాక అని చెప్పేవాడే పెద్ద దుర్బోధకుడు. నువ్వు ఎలాగున్నా నీ తప్పును చెప్పకుండా, ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా చక్కగా తీయటి మాటలు చెప్పి, నీకు లాలన మాటలు చెప్పి నేను నడిపిస్తూ ఉంటాడే, వాడే పెద్ద దుర్బోధకుడు. ఈ రోజున గుర్తుపడతారండి? ఈ రోజున సేవకులే వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, ఏమండి, వెలగల వస్తువులు, కాస్ట్లీ, ₹1,00,000 పెట్టి టేకు తలుపులు, ఏమండి, చక్కల్లో దేవదూతలను చెక్కునేవాడు ఎవడని ఉంటాడా? నిజస్వరూపమైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్షయమైపోయే వస్తువుల్లో దీపవృక్షాన్ని, మందసాన్ని వస్తువుల రూపంలో దగ్గర పెట్టుకొని, మందసం రూపంలో దగ్గర పెట్టుకొని, వస్తువుల్ని దగ్గర మందిరంలో నిలబెట్టి ప్రసంగాలు చేసే పాస్టర్లు లేరండి? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎక్కడ నేర్చుకున్నారండి? ఈ రోజున ఆలోచించేవాళ్ళు లేరు. ఎవరిని వెంబడిస్తున్నారో చూసేవాళ్ళు లేరు. చదువునానా? అక్కడ కంటిన్యూ చేయి, 3వ వచనం కంటిన్యూ చేయి. మనము ఆయన మూలమున మొదటి యోహాను పత్రిక, ఆజ్ఞలను గైకొనిన ఎడల, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువునా. ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసు. దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నాము, కన్ఫామ్గా చెప్తున్నాడు. ఆజ్ఞలు గైకొంటున్నావు లేదు, నీ మనస్సాక్షికి తెలియదండి? నీ మనస్సాక్షి నిన్ను మోసం చేస్తున్నట్టు గుర్తుపట్టలేకపోతున్నావా? చూడండి, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో చదవండి అన్న, 7వ అధ్యాయం 21వ వచనం నుండి చదవండి. మత్తయి సువార్త ప్రభువా ప్రభువా అని, 7వ అధ్యాయం 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును, నన్ను పిలిచేటువంటి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. గమనించారండి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రభువా ప్రభువా అని ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఏమాత్రం నీకు దేవునికి సంబంధాలు ఉండవు. నువ్వు 100 సార్లు నీ నోటితో నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం పొందాను, నేను మారుమనసు పొందాను, నేను మందిరానికి వెళ్తున్నాను 100 సార్లు చెప్పుకున్నా, నీకు రక్షణ యొక్క నిశ్చయత నీ హృదయంలో ఉండదు. నిన్ను నువ్వే చెప్పుకొనుచు మోసపరుచుకుంటున్నావు. మొదట దేవుడు నీకు అనుగ్రహించిన ఆజ్ఞలు గైకొనాలి. రాయబడి ఇప్పుడు ఆజ్ఞలు గైకొనాలని నీకు చెప్పాను అనుకోండి, ఆజ్ఞలు ఎలాగుంటాయో బైబిల్లో చూసి ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలనే మనస్సాక్షి ఉంటుందా? ముదిరిపోయిన తర్వాత ఉండమంటే ఎందుకుంటాయి? ఎవరింట్లో ఏం జరుగుతుంది, ఎవరి దగ్గర ఏం జరుగుతుంది, ఈ విషయాలు ఆలోచించడం, మాట్లాడుకోవడం తప్ప నేను ఆజ్ఞను గైకొనకపోతే పరలోక రాజ్యం ఎల్లను అనే సత్యాన్ని గుర్తుపడతారండి. మీకు విషయం చెప్పనా? కంచిచర్ల మొన్న నేను ఒక కూటానికి వెళ్ళానండి.
ఆ కూటంలో ఒక దైవజనుడు తండ్రి చనిపోయారు. ఆ తండ్రిని జ్ఞాపకార్థంగా కూటం పెట్టినప్పుడు ఉపదేశం చేయడానికి నన్ను కూడా పిలిచారు. అక్కడ ఇంకొక ఇద్దరు సేవకులను కూడా పిలిచారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. పాస్టర్ గారే చెప్తున్నాడు, మా నాన్నగారు చాలా మంచోడండి, మధ్యలో పాడైపోయాడు, తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నాడు, ఎప్పుడు చూసినా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తాడు, కానీ బాప్తిసం తీసుకోలేదు, రక్షించబడలేదు, సంఘ సహవాసం లేదు, పరిశుద్ధ బల్లారాధన లేదు, ఏమీ లేదు, కానీ చనిపోయాడు. కానీ మా నాన్నగారు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటాడని చెప్పుకుంటున్నారు. ఏం చెప్పాలి? మనం ఏం మాట్లాడగలుగుతాం చెప్పండి? దేవుడు తన వాక్కు ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల ద్వారా ఎన్నో జీవ గ్రంథాలను 66 పుస్తకాలను దేవుడు రాసి మనకు అనుగ్రహించాడండి. 66 పుస్తకాలు చెప్పే విషయం ఏంటి చెప్పండి? ఒక మనిషి నమ్మినప్పుడు అతడు ఖచ్చితంగా నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, అగ్ని బాప్తిసం పొందాలి, 3 రకాల బాప్తిసాలు పొందాలి. ఏమండి? ఆదిమ అపోస్తుల యొక్క సహవాసం కలిగిన వారుగా నడిపించబడాలి. సహవాసం అందును, ఉపదేశం అందును, ప్రార్థన యందును, ఎడతెగక రొట్టె విరుచుట యందును, ఎడతెగక వాళ్ళు అనుదినము సహవాసం కలిగి ఉండాలి. ఇవేవీ లేకుండా మనిషి నమ్మాడండి అని చెప్పుకొని పరలోకం వెళ్ళిపోతాడండి. ఇవాళ దుర్బోధలు అవేనండి. ఇప్పుడు దుర్బోధలు ఏమని చెప్తున్నాయంటే, నువ్వు నమ్మితే చాలు, ఇక నీకు పాపక్షమాపణ ఉందా లేదా, పరిశుద్ధ జీవితం ఉందా లేదా, క్రీస్తు యొక్క ప్రేమ కలిగిన ప్రేమ గుణాలు ఉన్నాయా లేవా, అవన్నీ నీకు అవసరంలా. ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరలోకంలో తీసుకో అని నమ్మితే చాలు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అన్నారు. పరిశుద్ధ జీవితం ఇక నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలా. ఈ రోజున దుర్బోధలు విస్తరించిపోయినాయి. దేవునికి భయపడేవాళ్ళు ఉన్నారండి. నీ తప్పును చెప్పి ఖండించి బుద్ధి చెప్పే పరిశుద్ధులు ప్రేమిస్తారండి? ఎవరు ఇష్టపడరండి, ఎవరు ఇష్టపడరు. గద్దిస్తే ఊరుకోరండి. ఇప్పుడు యోహాన్ ఏమన్నాడు తెలిసిన, మీరు అబద్ధికులు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని డైరెక్ట్గా బ్లంట్గా చెప్తున్నాడండి యోహాను. చెప్పట్లేదా? సంఘంతో మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారని చెప్పట్లేదా? దేవుణ్ణి కూడా మీరు అబద్ధికులుగా చేస్తారనే సంఘంతో యోహాను మాట్లాడతలేదా? ఇప్పుడు నేను మాట్లాడకూడదండి? చెప్పండి. ఆలోచించే వాళ్ళు లేరండి. ఇప్పుడేం చదువుతున్నానే? ప్రభువా గమనించారా? అక్కడే 24వ వచనంలో కూడా చదువునానా? కాబట్టి ఈ నా మాటలు విని, ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, వాటి చొప్పున చేయు ప్రతివాడు. చూడండి, మాట వినటం కాదండి, వాక్యం వినటం కాదు, విన్న తర్వాత వాటి చొప్పున చెయ్యాలి. ఏ సహవాసం చేయాలని చెప్పాడు దేవుడు నీకు? ఏ ఉపదేశం వినాలని చెప్పాడు దేవుడు నీకు? ఎవరు నీ సంఘ కాపరంటారు చూసారా బైబిల్ ఎప్పుడన్నా? నీకు ఉద్యోగస్తుడు సంఘ కాపరా? నీకు ఉద్యోగాలు చేసేవాడు సంఘ కాపరా? ఎక్కడ నేర్చుకున్నావు? ఏ బైబిల్లో నేర్చుకున్నావు నువ్వు? పరిశుద్ధులైన యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు వినండి, విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుల్ని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని అది పునాది బండ మీద కట్టబడి ఉన్నందున అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుక మీద కట్టుకుంటాడు. ఒక రోజు నువ్వు కన్స్ట్రక్షన్ అంతా కూలిపోద్ది, జాగ్రత్త. దేవుని వాక్యములో ఉన్న జీవితం మీద కట్టబడాలి. గుర్తుపట్టారా? ఉపదేశంలో ఉన్న సత్యము చేత కట్టబడు. ఏమోనండి,
యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులను పంపించేటప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువునానా? 19, 20 వచనం నుంచి చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో అన్ని గైకొనాలా? కొన్నేనా? ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. ఒక దైవజనుడు అన్ని విషయాలు గైకొనాలి. అపోస్తులు చెప్పని దుర్బోధలను, మనుషుల చేత కల్పించబడిన పద్ధతులను బోధిస్తూ సంఘబిడ్డలను మోసం చేయమాకండి. మోసపు బ్రతుకులు, మోసపు ప్రసంగాలు చేయమాకండి. ఒక కూలోడు డబ్బులు కనుక బోధించినట్టు బోధించమాకండి. మీకు తెలుసా, కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు చూడండి, బైబిల్ కాలేజీ లెక్చరర్స్. వాళ్ళు ఆదిమ గ్రీకు, హెబ్రీ భాషలు బాగా నేర్చుకొని బోధించగలరు, కానీ వాళ్ళకి మారు మనసు ఉండదు. కాలేజీల్లో ట్రైనింగ్ అయ్యే పాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మారు మనసు ఉండదు. వాడు కూలికొచ్చి బోధ చేస్తాడు. కూలికొచ్చి బోధ చేసేవాడి దగ్గర నువ్వు కూర్చొని నేర్చుకొని ఏం బాగుపడతావు? ఏం తెలుసుకుంటావండి? ఇప్పుడు 12 మంది శిష్యులకి యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మీరు ఆజ్ఞాపించి నేను మీకు ఏ ఏ సంగతులు బోధించుతున్నా వాటన్నిటినీ గైకొనవలెనని ఆజ్ఞాపించెను. గమనించారా? ఆజ్ఞను అనుసరించకుండా నేను దేవుణ్ణి ఎరిగొన్నానని చెప్పుకుంటే వ్యర్థమే. ఈ రోజున చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. దేవునికి మహిమ కలుగునుగాక. మూల వాక్యంలోకి వెళ్ళి చదువునానా? మొదటి యోహాను పత్రిక. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, చూడండి ఎంత చక్కటి మాటలో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. చూడండి, ఆజ్ఞను గైకొన్నప్పుడే ఆయనను కన్ఫామ్గా ఎరిగి ఉన్నావన్న సంగతి కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మన హృదయంలో ఏముండాలి చేసిన ఆజ్ఞల గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానం అంతా కూడా మన హృదయంలో భద్రంగా ఉండాలి. ఉందండి? ఈరోజు నీ డబ్బులు, నీ వెండి బంగారం ఎక్కడ పెట్టుకుంటావు అక్కడే నీ మనసు పనిచేస్తుంది తప్ప నీ కలిగిన వాటిని అన్నిటినీ నష్టపరుచుకొని నీ ఆత్మను రక్షించుకోవడానికి ఆజ్ఞలు ఎక్కడున్నాయో నేర్చుకునేడానికి మనసు లేదండి. గమనించారా? ఒక యవనస్తుడు అనారోగ్యాల మధ్యలో దేవుని సన్నిధికి ఎంత కష్టపడైనా వచ్చేవాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాత రాబుద్ది కావట్లేదంట. చూసారా? కుదరట్లేదు. ఇక నిర్ణయం తనకు తానే తీసుకుంటున్నాడు అంతే. ఏం నేర్పాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. చూడండి, మనం ఆయన ఆజ్ఞలు గైకొని దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలిసి కొందుము. ఇప్పుడు ఆజ్ఞలను గైకొనటం వలన నేను యేసు ప్రభును కలిగి ఉన్నాను అనే సంగతి నీ మనస్సాక్షి చెప్తుందండి. నీ మనస్సాక్షి ఆజ్ఞలు గైకొనకపోయినా నువ్వు మంచోడివి, నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తుందని చెప్తున్నాడా? చెప్తుందా నీ మనస్సాక్షి? మోసగించబడుతున్నావు, జాగ్రత్త. నువ్వు నీ పిల్లలు ఏ క్షణంలో చనిపోతారో తెలీదు. నేనంటాను, నీ బిడ్డను నమ్మి దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్తావంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ ఎంట పెట్టుకొని తీసుకెళ్ళిపోతావు. నీ మీద నీకెంత నమ్మకం? పరిశుద్ధులు, నీతిమంతులండి, దేవునికి అప్పగించేశారండి. అబ్రహామును చూడండి, ఇస్సాకును ఎవరికి అప్పగించాడు? దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి ఇస్సాకును బలియటానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదండి అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అయిపోయాడండి. ఈ రోజున ఏ త్యాగాలు చేయగలుగుతున్నాం మనం చెప్పండి? ఒక చిన్న ఊరు వెళ్ళటం మానేసి ఉపదేశాన్ని విన్నాము అన్న పిల్లల్ని నేను సాక్ష్యం చెప్పగలనా? అట్లాంటి పిల్లల గురించి దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యంలో జీవం ఉంది,
ఆయన సన్నిధి గుర్తుపట్టేవాళ్ళు లేరండి, గ్రహించేవాళ్ళు. ఏమన్నంటే బాధపడి అవసరమైతే మానేద్దాం అనుకుంటున్నారు అంతే. ఏం మాట్లాడాలి చూడండి, ఎంత చక్కగా చెబుతున్నాడు. ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము, దేనిని బట్టి? ఆజ్ఞలు అనుసరించడాన్ని బట్టి ఆయనను ఎరిగి ఉన్నామనే సంగతి అప్పుడు తెలుసుకుంటాం. ఇప్పుడు నీ మనస్సాక్షి అలానే చెప్తుందండి. నీ మనస్సాక్షి మోసం చేస్తున్నా నీకు అర్థం కావట్లేదు కదా. భ్రమపరచు ఆత్మచేత ఈ రోజున సంఘాల్లో క్రైస్తవులు మోసగించబడ్డాన్ని ఎంత దర్జాగా మోసగించబడుతున్నారు చూస్తున్నారండి. ఏమోలండి, నేనేం మాట్లాడలేకపోతున్నాను. 4వ వచనం చదువునానా? ఆయనను ఎరిగున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. చూసారా, నిన్ను నీవు అబద్ధికునిగా చేసుకుంటున్నావు. ఏ అబద్ధికుని యందు సత్యము ఉండదు అంటే అర్థం ఏంటో చూసినా, సత్యము ఉండదంటే దేవుడు సత్యం, ఆయన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము, ఆయన ఇచ్చిన కృపావరాలు సత్యం. అంటే నీకు దేవునికి నీకు ఎలాంటి సంబంధాలు ఉండవు, కానీ నువ్వు నోటితో చెప్పుకుంటూ ఉంటావు అంతే. నాకు దేవుడు తెలుసండి, నాకు పలానోళ్ళు తెలుసండి, నాకు ఎమ్మెల్యే తెలుసండి, ఎంపీ తెలుసండి, చెప్పుకుంటావు అంతే. సత్యము ఉండదు అని అంటే అర్థం ఏంటో తెలిసిన, దేవుడు సత్యవంతుడు, ఆయన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యము, ఆయన ఇచ్చిన ఆత్మ సత్యము. గుర్తుపట్టారా? ఆయన ఇచ్చిన కృపావరాలు సత్యము. అంటే సత్య సంబంధమైనవి నీలో ఏమన్నా అంటే నీకు ఖచ్చితంగా యేసుక్రీస్తు అంటే ఎవరు కూడా నీకు తెలీదు, కానీ లేఖనముల ప్రకారం నీకు తెలియకపోయినా నువ్వు ఒక అబద్ధికుడు అయినా నీ మనస్సాక్షి నిన్నేమంటుందంటే నువ్వు గుడికి వెళ్తున్నావు, వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడికి వెళ్ళి పాటలు పాడుతున్నావు కాబట్టి నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అని చెప్పుకుంటావు అంతే. లేఖనం ఏమంటుంది తెలిసిన, ఆయనను ఎరుగునున్నానని చెప్పుకొనొచ్చు, ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధీకుడు అంతే. ఏ అబద్ధీకుని యందు సత్యం ఉండదు అంతే. అంటే అసలు నువ్వు ఇంతవరకు క్రీస్తును నిజమైన రక్షకుడైన యేసు క్రీస్తుని నువ్వు ఇంతవరకు నమ్మలేదు అనే మాట ఈరోజు నువ్వు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. భయపడుతున్నారండి? వినేటప్పుడు భయం కలుగుతుంది. అసలు వాక్యపు వెలుగులో అసలు మన దగ్గర అసలు విశ్వాసమే లేదు, మనం ఇంతవరకు రక్షించబడలేదు, మనం ఇంతవరకు అసలు దానికి సంబంధించిన గుణాలే లేవనే సంగతి మనకుందండి. ఇప్పుడు నువ్వు పొద్దున్నే 4ంటికి ఊరు వెళ్ళాలి, ఏం చేస్తావు? 4ంటికి ఊరు వెళ్ళాలి కృపరాజ్, ఏం చేస్తావు? 3ంటికి లెగుస్తావు. ఊరు వెళ్ళటానికి 3ంటికి లెగుస్తావు, ప్రార్థనకు రావడానికి లెగుస్తారండి. నిద్ర సరిపోదు, దానికి ఎంత సుఖమో. నీ ఆశ్రయం నీకు నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యానికి విలువిస్తారండి. నీకు కుదిరిన టైంలో అయితే నువ్వు రాగలుగుతావు అండి. దుర్బోధకులు పొద్దున్న 5ంటికి 6ంటికి పెడతాంటే పరిగెత్తుతున్నారండి జనం. ఏమలేండి, దుఃఖం తప్ప ఏం మిగలట్లేదు. ఎవడైనాను ఆయన ఎరుగున్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధీకుడు, వానిలో సత్యము లేదు. చూసారండి, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనును, ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇప్పుడు చూసారా, ఎవడు వాక్యాన్ని ఆజ్ఞలను గైకొంటాడో, వాక్య ఆజ్ఞలకు విధేయత చూపిస్తాడో వాడి మనస్సాక్షి వాడికి చెప్పేస్తుందండి. రెండవది ఏంటో తెలిసిన, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమై ఉంటుంది. రెండవ స్వభావం ఏంటో తెలిసిన, దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమై ఉంటుందండి. ప్రేమ యొక్క పరిపూర్ణతని నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలా, ఓహో యేసుక్రీస్తు నందు నేనున్నాను,
ఆయన నాతో ఉన్నాడు, ఆయన ఇచ్చిన రక్షణ స్థిర నిశ్చయత నాకుంది. ఈ రోజున ఎవరికైనా అర్థమవుద్దండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 చూడండి నాన్న, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. చదవండి నాన్న. మనం ఇక్కడే 1 యోహాను పత్రికలోనే చూడొచ్చు. 6వ వచనం చూడొచ్చు, 8వ వచనం కూడా చూడొచ్చు. 6వ వచనం చదువునానా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవడు గైకొనున్నో, మళ్ళీ చదువునానా? ఆయన వాక్యము ఎవడు గైకొనున్నో. అది కాదు నాన్న, ఇక్కడ 1వ అధ్యాయం 6వ వచనం చదువు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. గమనించారా? చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా ఉందుము. 8వ వచనం కూడా చదువునానా? మనము పాపము లేని వారమని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. చూడండి ఎన్నిసార్లు చెప్తాడో చూడండి ఈ అధ్యాయంలో. ఒకసారి ఈ లేఖనాలు చదివి మనలను మనం గ్రహించుకోగలుగుతామండి. చదవటానికి తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, అందుకనే ఆయనతో కూడా సహవాసం గలవారమని చీకటిలో నడిచిన ఎడల అంటాడు. చీకటిలో నడక అంటే ఏంటి? నడక అంటే మన లైఫ్ అని మనం ఆ వచనాలు మనం చదువుకునేటప్పుడు, వచ్చిన వెంబడి వచ్చిన చదువుకునేటప్పుడు మనం చదువుకున్నాం. నీ జీవితాన్ని గురించినటువంటి మాట అది. నడవటం అంటే నీ లైఫ్, నీ జీవితం మొత్తం. హానోకు గురించి మనం ధ్యానం చేసుకున్నాం గత లాస్ట్ సెక్షన్లో. దేవునితో నడిచాడంట. ఎప్పటి వరకు? దేవునితో నడిచినప్పుడు ఆ నడకలో చీకటి అని అంటే మరణము. ఇప్పుడు హానోకు మరణము చూడక ఏం చేయబడ్డాడు? గమనించారా? మరణమును చూడక జీవమును చూచి నిత్య జీవము గలవాడై మరణము చూడక నిత్య పరలోక రాజ్యానికి సిద్ధపడి వెళ్ళిపోయాడండి. ఒక నడకంటే నీ జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ రోజున ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి. ఆజ్ఞలు గైకొనకుండా, నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో జరగదు అనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఆజ్ఞకు విధేయత చూపించాలి. అందుకనే 5వ అధ్యాయంలోన చూడండి, రోమాపత్రిక ఆదాము గురించి మాట్లాడిన మాట చూడండి నాన్న. 8వ అధ్యాయమా 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదవండి. లేకపోతే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును చూసారా? పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెను. ఇప్పుడు లోకంలోకి ప్రవేశించిందంటే ఏంటి? మనుషుని ద్వారానే పాపము మరణం వస్తుంది. గమనించారండి? ఇప్పుడు పాపం మరణానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఆజ్ఞను గైకొనరు. ఇదే, నువ్వు ఆజ్ఞను గైకొనకుండా, దేవుని ప్రేమించకుండా, ఆజ్ఞకు విధేయత చూపించకుండా, లోబడకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావో తెలిసిన? నీ పొరుగు వారిని కూడా మరణానికి అప్పగించేవాడిగా ఉన్నావు. నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ ఇతరులను కూడా అనేకులను మోసపరిచేటువంటి జీవితాన్ని కలిగి ఉంటామనే సత్యాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడొచ్చు. ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? చదువునానా? కంటిన్యూ చేయి. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక. 14వ వచనం చదువునానా? ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని
వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబో వానికి గుర్తయుండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా మరి ఎక్కువగా దేవుని కృపయు యొక్క కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేత అయినను. చూడండి, యేసుక్రీస్తు అని ఒక మనుషుని కృప చేతనైనా దానమును అనేకులకు కలుగునట్లుగా విస్తరింపజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. విస్తరించెను. ఇప్పుడు యేసుక్రీస్తునందు నువ్వు ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమను కలిగి జీవించినప్పుడు నీ ద్వారా అనేక మంది నీ ద్వారా మరణములో నుండి, పాపములో నుండి, భ్రమపరచు పాపములో నుండి కాపాడబడి రక్షించబడగలరు. ఇప్పుడు నీ ద్వారా అలాంటి కార్యాలు జరుగుతున్నాయండి. ఏమోనండి, మరి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, ఎలా ఊహించుకుంటున్నారో నాకు తెలీదు. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనలను మనం విమర్శించుకుంటే ఎంత ధన్యులమో. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. చేద్దామా? అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా, మీరు వాక్యపు వెలుగులో నుంచి మాతో మాట్లాడుతున్న తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని మేము ఎలా మోసపరుచుకుంటున్నామో నీ సత్యవాక్యములో నుండి మాతో మాట్లాడుతూ మీరు మా మధ్యలోకి నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినిపింప చేస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. కన్న తండ్రి, మమ్మల్ని మేము ఎలా మోసపరుచుకుంటున్నామో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి నాయన 3-4 వచనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభా, మేము ఆజ్ఞలు గైకొనకపోతే, మేము నిశ్చయముగా నిన్ను ప్రేమించకపోతే, మమ్మల్ని మేమే మోసపరుచుకుంటూ అబద్ధమాడుతూ దేవా నిన్ను కూడా అబద్ధీకునిగా చేసేవారిగా ఉన్నాం. నీ ఉపదేశంలో ఉండి, వాక్యములో ఉండి, వాక్యపు వెలుగులో నుండి మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వచ్చిన అపారమైన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. వాక్యం విన్న నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కదిలించండి. మా ఎడల కనికరపడండి. మా ఎడల కృపనిచ్చి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభువుకు సమర్పించుకుందాం.